మనసే అమృతం మనసే విషాదం మనసే అద్భుతం మనసే అఖండం మనసే అమృతం మనసే విషాదం మనసే అద్భుతం మనసే అఖండం తన స్వార్థం కోసమే వీడని ముడులే పెడుతుంది తప్పైనా ఒప్పైనా తన దారిన నడచేది తన స్వార్థం కోసమే వీడని ముడులే పెడుతుంది తప్పైనా ఒప్పైనా తన దారిన నడచేది మనసు ఆశపడుతుంది పరుగులు పెడుతుంది నిజాన్ని తెలుసుకొని నిరాశపడుతుంది నిజాన్ని తెలుసుకొని మనసు నిరాశపడుతుంది మనసే అమృతం మనసే విషాదం మనసే అద్భుతం మనసే అఖండం కన్నీరును తుడిచేసి పన్నీరుగా మార్చేది భయాన్ని తొలగించి అభయాన్ని ఇచ్చేది కన్నీరును తుడిచేసి పన్నీరుగా మార్చేది భయాన్ని తొలగించి అభయాన్ని ఇచ్చేది మనసభిమానిస్తుంది అనుమానిస్తుంది మార్గం సరిచేసి ముందుకు వెళుతుంది తన మార్గం సరిచేసి మళ్ళీ ముందుకు వెళుతుంది మనసే అమృతం మనసే విషాదం మనసే అద్భుతం మనసే అఖండం మనసే అమృతం మనసే విషాదం మనసే అద్భుతం మనసే అఖండం గోపి నీకేమిస్తున్నానో చెప్పు. ఏదో నా మంచి కూర ఇస్తున్నావు అన్నయ్య. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. నేను ఒక మంచి పని మీద వెళ్తున్నాను. బాయ్ అన్నయ్య. ఓకే బాయ్. ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు ₹1 ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు నా పేరు సఖీ కాదు అఖిల. సరే గాని పనులేమైనా చేసావా లేదా? నిన్నటి నుంచి నువ్వు లేవు కదా, అందుకే ఏమీ చేయలేదు. నీ అమ్మ కడుపు మాడ, కొంచెం పని చేయటం నేర్చుకోవే. నువ్వు లేకపోతే నాకేమీ తోచలేదు, అందుకే నేనేమీ చేయలేదు. తప్పున్నారా? ఆ గోపీబాబుని చూడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడో. హర్షబాబుకు ఏమీ కాడు, తన సొంతవాడిలా పెంచుతున్నాడు. బాబు దేవుడే. గోపి ఎలా నాదయ్యాడో గాని గోపి గొప్ప మనసున్నవాడే. నాకు అడ్డు వచ్చిన వాడిని ఇలాగే పీకేస్తా. హారికకి మొగుణ్ణవుతా. అప్పుడు ఈ లిబ్బి మిమ్మల్ని పబ్బుల్లోకి తీసుకెళ్లి మబ్బుల్లో తెలుస్తాడు రా. రైలు పట్టాల మీద పడేసిన తిరిగి వచ్చాడు కదరా, వీడి వల్లే కదరా
నేను ఎంత ట్రై చేసినా రైలు పట్టాలు ఎక్కడం లేదు. పాప నాతో పాలు పంచుకోవడం లేదు. రేయ్, హారికకి నేనే ప్రేమికుణ్ణి, దాన్ని నువ్వు మర్చిపో. మంచి చెడు గుర్తించిన వాడే పండితుడు, ప్రేయసిని కష్టపెట్టిన వాడే ప్రేమికుడు. రేయ్, పాఠాలేదో చెప్తున్నాడు, పని పట్టండ్రా. కాకర్ తీగని పట్టుకో, కానీ కరెంటు తీగని పట్టుకోకు, ఖత్తమైపోతుంది. అంకుల్ నమస్కారం. నా పేరు హర్షవర్ధన్. హారిక నేను ప్రేమించుకున్నాను. మమ్మల్ని ఆశీర్వదించండి. బిల్లు కట్టాను, రసీదు ఇవ్వమన్నట్టుగా ప్రేమించుకున్నాం, ఆశీర్వదించమంటే ఆశీర్వదించాలా? ఇది నా కూతురికి సంబంధించిన విషయం. హారిక నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే మీ ఆస్తులన్నీ హారిక పేరు మీద రాయాలి. మా పెళ్లి జరిగితే ఆస్తులన్నీ మాకే చెందుతాయిగా. ఇంకా రాసివ్వడం ఎందుకు డాడీ? పెళ్ళయ్యాక ఆస్తులన్నీ మావేగా. అందుకు ఒప్పుకుంటేనే మీ పెళ్లి. దట్స్ ఆల్. ఎన్నిసార్లు అడిగినా చెప్పడం లేదంటే నీ బాధను తెలుసుకునే అర్హత కూడా నాకు లేదా అన్నయ్య? నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. నన్నేం చేయమంటావో చెప్పన్నయ్యా. అయినా నాకెందుకు చెప్తావన్నయ్య? నేనెవరిని? అన్నయ్య బాధను పంచుకునే అవకాశం కూడా నాకు లేదంటే అన్నయ్య మనసులో నన్ను ఒక అనాథగానే భావించాడా? నాపై చూపిన అభిమానమంతా అవమానమనే అనుకోవాలా? నాకు అందించిన ప్రోత్సాహమంతా నిరుత్సాహమేనా? అవును, నిరుత్సాహమే. అనురాగం ఒక అబద్ధం, అభిమానం ఒక అవమానం, ప్రేమ ఒక డ్రామా, నీ కోసం ఒక మోసం. ఒసే సఖీ, ఆ వేరు సాంబయ్య హర్ష ఆస్తులన్నీ హారికకు రాసిస్తేనే పెళ్లి కొప్పుకుంటాడట. మన గోపి మళ్ళీ అనాథ కావద్దనే హర్ష బాధంతా. నేను మళ్ళీ అనాథనైపోయినా పర్వాలేదు, కానీ అన్నయ్య పెళ్లి మాత్రం జరిగి తీరాలి. అందుకోసం నేను దేనికైనా సిద్ధపడతాను. బాబు, మనిషిని నమ్మితే మోసం చేస్తాడు. మందు తాగితే మనశ్శాంతన కలుగుతుంది. మనసు చంపుకొని మందు తాగలేని నాగబ్రహ్మం.
ఎవరు కావాలి? నా పేరు గోపి. హర్ష అన్న ఇంట్లో ఉంటాను. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానో మీకే తెలుస్తుంది. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే వీడు గట్టివాడై ఉంటాడు. వీరసాంబాయి గారు, మీకు అర్థం కావడానికి చెప్పే వయసు కూడా నాకు లేదు, కానీ తప్పడం లేదు. హర్ష అన్నయ్య ఆస్తులన్నీ మీ కూతురికే చెందుతాయి. వారి పెళ్లికి ఒప్పుకోండి. శభాష్, ఈ పెళ్లి జరగాలంటే నువ్వు హర్ష అంటే వెళ్ళిపోవాలి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను. వారి పెళ్లి జరిగి తీరాలి. గోపి, అన్నయ్య, ఆకాశంలో సూర్యచంద్రులు విడివిడిగా ఉండడానికి ఇష్టపడతారేమో గాని ఈ హర్ష గోపి విడిపోవడం ఈ కలలో కూడా జరగని పని. అసలు గోపి ఎవరనుకుంటున్నారు? రక్తంతో రైలు పట్టాల మీద పడి ఉన్న నన్ను కాపాడి పునర్జన్మనిచ్చిన దేవుడు ఈ గోపి. నేను ప్రాణంగా ప్రేమించిన హారికని వదులుకోను. నా ప్రాణం కాపాడిన గోపిని దూరం చేసుకోను. హారిక, గాలికి రూపం లేదు, నీటికి రంగు లేదు, మన ప్రేమకి చావు లేదు, ఈ అన్నదమ్ముల ఐక్యతకి తిరుగులేదు. వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు తమ్ముడు. నీకోసం ఏం చేసినా తక్కువే అన్నయ్య. తమ్ముడు, నీ మనసే నా మనసురా. కాదన్నయ్య, నీ మనసే నా మనసు. గోపి, నన్ను వదినా అని పిలవవా? వదినా, క్షమించండి అల్లుడు గారు. పర్లేదు మావయ్య, మీరు పెద్దవారు, మంచి నిర్ణయమే తీసుకున్నారు. మన సమాజంలో గోపి లాంటి అనాథులు చాలామంది ఉన్నారు. వారిని చేరదీసేవారు లేక వారు కఠినంగా తయారవుతున్నారు. ప్రతి 10 కుటుంబాలు కలిసి ఒక అనాథాన్ని చేరదీసినా మన దేశంలో అసలు అనాథాలు లేకుండా పోతారు. రా గోపి.